బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కామారెడ్డిలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఎమ్మెల్యే కాటేపల్లి క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి నేతృత్వంలో ముట్టడికి ప్రయత్నం జరిగింది. అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. ఇక దీంతో కూడా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మహేందర్ రెడ్డి కారును ఎత్తిపడేశారు బీజేపీ కార్యకర్తలు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కామారెడ్డిలో కార్యకర్తల మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితుల గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఏదైతే అరోరా కాలేజీ భూముల వివాదంలో ఇద్దరు కూడా కాటేపల్లి వెంకటరమణారెడ్డి అలాగే షబ్బీర్ అలీకి మధ్యలో పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విసిరినటువంటి బహిరంగ సవాల్ను నాకు గనక ఈ అరోరా కాలేజ్ విషయంలో నేను ఆక్రమణలకు పాల్పడితే బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఆయన సవాల్ ఇచ్చారు. అటు షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఏదైతే మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కాటేపల్లి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఆ ముట్టడిలో భాగంగా ఇరు వర్గాల మధ్య ఇటు ఒకవైపు క్యాంపు దగ్గర కాటేపల్లి లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆగ్రహించారు. సవాలుకు పిలుపునిచ్చారు. మీరు సవాల్ చేశారు, మేము వచ్చాము బహిరంగ చర్చకు, మీరు ఆఫీస్ లో లేకపోవడం ఏంటి అంటూ కూడా అటు ఒకవైపు ఏదైతే ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆగ్రహించడంతో పెద్ద ఎత్తున అక్కడ ముఖ్యంగా ఈ ముట్టడికి సంబంధించిన విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సో ఇద్దరు కార్యకర్తలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున తోపులాట అయితే జరిగింది. ఈ తోపులాటలో ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కూడా ఈ కార్యకర్తలు ఏదైతే మొత్తం కూడా కాటేపల్లిని విమర్శిస్తూ చేస్తున్నటువంటి మాటలు కావచ్చు, ఈ మాటల యుద్ధం కావచ్చు, ఇదంతా కూడా చూసినటువంటి బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా మహేందర్ రెడ్డి కారు అద్దాలు కారును మొత్తం కూడా ధ్వంసం చేశారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కారును కూడా మొత్తం పల్టీలు కొట్టించి అంటే పైకి ఎత్తి అటు మొత్తం 4 గ్లాసులు పగలగొట్టారు, బ్యాక్ గ్లాస్ పగలగొట్టారు, ముంగటి గ్లాస్ పగలగొట్టారు. మొత్తం కార్ని నుజ్జు చేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత కూడా ఆగ్రహించని బీజేపీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును మొత్తం కూడా పల్టీ కొట్టి మరి అంటే కింద పట్టుకొని లేపి పల్టీ కొట్టే విధంగా మొత్తం కూడా కార్ని ఉల్టా పడవేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదుపు అంటే ఎంత అదుపు చేసినా ఎస్పీ ఆధ్వర్యంలో అప్పటికే మొత్తం కూడా ఇది పోలీసులు చూస్తా ఉన్నారు. సో పోలీసులు ఎంత అదుపు చేసినప్పటికీ కూడా ఇటు బీజేపీ కార్యకర్తలు వినకపోవడంతో ఒక్కసారిగా మొత్తం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. సో ఎస్పీ కలగజేసుకొని లాఠీ చార్జీ చేయడం అయితే తప్పలేదు. లాఠీ చార్జీ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మహేందర్ రెడ్డితో పాటు బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ అయితే చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ డిగ్రీ కళాశాల కావచ్చు, అలాగే శిశు మందిర్ కావచ్చు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద అయితే ఎస్పీ నరసింహారెడ్డి పర్యవేక్షణలో అదనపు భారీ బందోబస్తు అయితే ఉంది. మొత్తం కూడా పోలీసులు
ఈ మూడు ఏదైతే డిగ్రీ కళాశాల కావచ్చు, శిశు మందిర్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఈ మూడు దగ్గర కూడా అదనపు భద్రతతో పాటు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఎందుకంటే ఏ సమయంలోనైనా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది, దాంతో పాటు బీజేపీ వాళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితి కంట్రోల్ తప్పకుండా పెద్ద ఎత్తున పోలీసులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి కూడా ఏదైతే రామచంద్రరావు కావచ్చు, మిగతా ఆలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కావచ్చు, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కామారెడ్డికి బయలుదేరి ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా అక్కడ మాట్లాడనున్నారు. దానికి సంబంధించి ఏదైతే కాటేపల్లికి సంబంధించినటువంటి ఆయనను కలిసి కూడా పరామర్శించి దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీన్ని షబీర్ అలీ కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మరి షబీర్ అలీ కూడా మరి దీన్ని ఎలా చూస్తారు, ఒకవేళ మరి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఘర్షణలు పోలీసులు చూస్తున్న సమయంలో కార్యకర్తలు ఇలా విచక్షణ రహితంగా ఒక కార్ని అద్దాలు పగలడం కొట్టడం కావచ్చు, పోలీసులు ఎంత చెప్పినా కానీ వినకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు చూసినటువంటి ప్రజలు ఒక్కసారిగా అసలు ఎటుపోతుంది సంస్కృతి, రాజకీయ సంస్కృతి ఎటుపోతుంది అనే దిగులో కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పోలీసులు మరి ఎందుకు అక్కడ ఉండి అంత చోద్యం చూస్తున్నారు, ఎందుకు లాఠీ చార్జ్ ఏదైతే ఆ ఘటన జరుగుతున్నప్పుడు ఆ కంట్రోల్ తప్పినప్పుడు లాఠీ చార్జ్ ఎందుకు చేయలేదు, కావాలని ఆ కారును ఆ మొత్తం కూడా ధ్వంసం చేసేదాకా కూడా మరి ఎందుకు చూస్తున్నారు పోలీసులు అనేది కూడా ఒకవైపు రాజకీయంగా చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండటం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ఎత్తిపడేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ సమయంలో కూడా పోలీసులు ఎందుకు ముందుగానే లాఠీ చార్జ్ చేయలేదు, ముందుగానే చర్యలు ఎందుకు చేపట్టలేదు అంటూ కూడా పోలీసుల మీద కూడా ఇక్కడ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక దీని మీద కూడా కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఈ ముట్టడి కాస్త ఇప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు కూడా పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేసి కూడా శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు.